వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఎన్నికల ఓటమిని ఏ విధంగా సమీక్షిస్తా ఉన్నారు జగన్? ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిందండి వయ్యారి. మంచి చేసాం, ఓడిపోయాం. అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. నేను నమ్మను. తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. సో ఆ కారణాలు ఏంటి అని సమీక్ష చేసుకుని మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి, మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నీ ఇద్దరు మూలకెళ్ళి వెండ్రల్లో దూరి కొట్టడం, బట్టలిప్పి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి వాళ్ళు మాట్లాడించే విధానాలు చూస్తే నిజంగా కళ్ళని లాగటం లేదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అందరినీ గౌరవించాం, వెనకబడకుండా జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధాన్ని అలాగే ముందుకు తీసుకుని వెళ్లే విధంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాం. దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు జగనన్న చెప్తాడు, దాడులకో లేదా ఒకరిని టార్చర్ పెట్టడానికో టైం వేస్ట్ చేయకూడదు. ఉన్న టైంని ఒక మనిషికి మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అదే ఆయన చేశాడు, దాన్ని మేము ఫాలో అయ్యాం. అక్కడ గీతాంజలి చనిపోయి ఉంటే పాట వింటున్నావా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ యొక్క దాడులు అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇది వాళ్ళకి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఇది వాళ్ళకి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కోసం లీగల్ సెల్ ని అటు జిల్లా స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. భయపడ్డావు కదా.